ఏపీకి కానీ తెలంగాణకి ఈ ఇద్దరు అధ్యక్షులను చూస్తే సంఘు బ్యాక్గ్రౌండ్ కానీ పార్టీ చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి నేతలకే ఇచ్చినట్టు కొంత చర్చ జరుగుతుంది. అదే నిజం అంటే లీడర్షిప్ కాదు కంటిన్యూ అంటే స్ట్రాంగ్గా ఉండేటువంటి వాళ్ళకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే రామచంద్రరావుకి అవకాశం లభించింది అనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ అన్నింటిలో బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చూడండి, మేము ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ మేము అవకాశాలు ఎట్లా ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం కదా. కొత్త వాళ్ళకి ఇచ్చినాం, పాత వాళ్ళకి ఇచ్చినాం. పార్టీలో కూడా అధ్యక్షుల పదవి మాత్రమే పాత వాళ్ళకి ఇస్తే కింద చాలా పోస్టులు ఉన్నాయి కదా. అందరినీ మేము అందుకని నేను చెప్పాను, సమగ్రత నాయకత్వం అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీలో ఎవరిని కూడా వివక్షత ఉండదు. కొత్త కానీ పాత కానీ అందరినీ ఒకే రకంగా చూస్తాం మేము. సార్, వీరామారావు తర్వాత మీ సామాజిక వర్గం నుంచి మీరు అనేక సామాజిక వర్గాలు తెలంగాణలో ఈ నాయకుడికి ఇస్తారు ఆ నాయకుడికి చర్చ జరిగింది. బీసీ కార్డు ప్రధానంగా నడుస్తుంది. దానికి సంబంధించి మీకే ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను బీసీని అప్లిఫ్ట్ చేయడం అనలో, బీసీని పైకి తీసుకురావడంలో, బీసీ సామాజిక వర్గం న్యాయం చేయాలనేటువంటి ఆలోచన బీజేపీది. ఇక్కడ వ్యక్తిది ఉండదు, ఇక్కడ బీజేపీదే. మా ప్రధానమంత్రి బీసీ ఉన్నారు, మా పాలసీ ప్రో బీసీస్ ఉన్నాయి. మేము బీసీలో ఒక కులగణన చేస్తూ ఉన్నాం రేపు సెన్సస్లో. మా ఒక పాలసీలో మేము బిలీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వ్యక్తి రామచంద్ర ఇంకెవరైనా చూడరు. అక్కడ పార్టీ ఈజ్ ప్రో బీసీ, పార్టీ వాంట్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బీసీ. అది మనం చూస్తాం. వ్యక్తి ఎవరైతే ఏంది. నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు సార్? 2 o'clock. ఓకే సార్, మరొకసారి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.